టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో ఈరోజు జూలై 5వ తేదీ శుక్రవారం, అమావాస్య తెల్లవారుజామున 4:26 వరకు, తదనంతరం శుక్ల పాడ్యమి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, తెల్లవారి 4:06 వరకు, అంటే తెల్లవారితే 6వ తేదీ అని. ఈరోజు ఇంకా మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు మరి తృతీయలో చంద్రుడి యొక్క సంచారం వల్ల చేపట్టే ఏ పనులప్పటికీ కూడా అధిక భాగం విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే దగ్గర ప్రయాణాలు, దూర ప్రయాణాలు, ఆ ప్రయాణాలు కూడా చేయవలసిన పరిస్థితులు, అందులో ఎంతో కొంత ఉపయోగకరంగానే అవి సంతృప్తికరంగానే సాగే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిది. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగానే వెళ్ళిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార రంగాల్లో కూడా ఎంతో కొంత లాభాన్ని ఆర్జించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మధ్యవర్తిత్వ వ్యవహారాలకి మాత్రం ఎంతో కొంత దూరంగా ఉండటం మంచిది. ఇక ఈరోజు ఆరాధించవలసిన దేవుళ్ళలో అయితే కనుక వీరు వినాయకుడి స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. అలాగే ఏదైనప్పటికీ కూడా రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు, ఇంట్లో ఎంత జాగ్రత్తగా వ్యవహరిద్దాం అనుకున్నా కూడా ఏవైనా సరే అబద్ధానికి తావిచ్చే సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఈరోజు ఏదో రకంగా కొంత తడబాటుకు లోనవటం, ఏమైనా సరే కొన్ని కొత్త సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొనటం అనేది కూడా ఉండొచ్చు. అందుకని ఈరోజు మరి ముఖ్యంగా శుక్రవారం అమావాస్యతో కూడి రావటం కనుక ఈరోజు వృషభ రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. ఆర్థిక వ్యవహారాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు లేనప్పటికీ ఆరోగ్యపరంగా లేదా బంధు మిత్రాదుల యొక్క విషయం పరంగా ఏవైనా సరే కొంతవరకు వ్యతిరేక ఫలితాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ముఖ్యంగా సీజనల్గా వచ్చేవి ఏవైతే వ్యాధులు ఉంటాయో అలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన కానీ, గొంతుకు సంబంధించిన కానీ అనారోగ్యాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఇక వృత్తి ఉద్యోగాల్లో కూడా అనుకోని మార్పులు కానీ, అప్పటిదాకా ఒక ప్రదేశంలో ఉంటే మరొక ప్రదేశానికి మార్చే పరిస్థితులు కానీ రావచ్చు. కనుక వృత్తి ఉద్యోగాల్లో కూడా సాధ్యమైనంత వరకు కూడా నియంత్రణగా వెళ్ళటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి ఈరోజు మరి చంద్రుడు వ్యయంలో సంచరిస్తాడు కనుక సాధ్యమైనంత వరకు వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఒకంత సంశయాత్మకం లేదా తొందరపాటు ఇలాంటివి కూడా కనబడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక దూర ప్రయాణాలు చేయాలి అని ఎవరైతే మరి సంకల్పించుకుంటున్నారో వారి యొక్క సంకల్పాలు నెరవేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక అక్కడ వాళ్ళకి ఎంత కొంత లాభపడే అవకాశాలు కానీ, కొత్తగా ఉద్యోగాలు రావటం కానీ, వాటి యొక్క పనుల్లో నిమగ్నం అవటం కానీ ఇలాంటి కొంతవరకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పవలసి ఉంటుంది. ఇక ఖర్చులు మాత్రం నియంత్రణలో లేకపోవటం అనేది ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈరోజు వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు ఎక్కువ భాగం మంచి ఫలితాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లాభంలో వివిధ గ్రహాల కూటమి, తర్వాత మరి రాజ్యస్థానంలో గురుడు, భాగ్యస్థానంలో కుజుడు, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా సంతృప్తికరమైన పరిస్థితులు ఎక్కువ శాతం ఈ సింహరాశి వారికి ఈరోజు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేవలం నిర్ణయాలు తీసుకోవటంలో కొద్దిగా ఈ అసహనం కానీ, తొందరపాటు కానీ వదిలేసి ఒకే పని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా, ఏకాగ్రత అనేది ఎక్కువగా పెడితే కనుక తప్పకుండా విజయం వరించే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఇక మఖా నక్షత్రం వారికి వివాహపరంగా కొద్దిగా ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మిగతా 2 నక్షత్రాలకి, ముఖ్యంగా ఈ పూర్వ పలుగుని, ఉత్తర పలుగుని వాళ్ళకి వీరి యొక్క వివాహ ప్రయత్నాలు మరింత ముందుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తుంది. కొత్తగా ఇల్లులు, భూములు తీసుకుందాం అనుకునే వారికి కూడా ఆ రకమైన ప్రయోజనాలు నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.
కన్యా రాశి వారు ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది సంతృప్తికరంగా పూర్తయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గత నెలతో పోలిస్తే ఈ నెలలో క్రమంగా కన్యా రాశి వారికి ఉండే ఒక్కొక్క సమస్య నెమ్మది నెమ్మదిగా తేలిపోవటం అనేది, ఆ తర్వాత వీరు ఎంతో కొంత ఉపశమనం పొందటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఇటు గతంగా ఏదైనా ఎదురుపడుతున్న అవలక్షణాలు కానివ్వండి, లేదా అననుకూల పరిస్థితులు కానీ, ఇలాంటివన్నీ కూడా మరి నెమ్మది నెమ్మదిగా మబ్బులు విడినట్టుగా విడిపోవటం అనేది కూడా కనిపిస్తుంది. కేవలం ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉంటే ఇంకా మిగతా అన్ని వ్యవహారాలు కూడా సాఫీగా సాగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజు వీరు ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారికి ఈరోజు మరీ చెప్పుకోదగిన ప్రతికూల పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. వారి వారి యొక్క మనోరథాలు ఏవైతే ఉంటాయో, సంకల్పాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా వీరి యొక్క అడుగులు పట్టడం అనేది అయితే ఉంటుంది. తలంపుగా ఎంతో కొంత మంచి జరగటం, తర్వాత ఏదైనా సరే కొన్ని శుభవార్తలు దూరపరంగా ఏదైనా సరే వినటం, ఇలాంటివి కూడా ఈరోజు సంప్రాప్తించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ నాన్నగారి వైఖరి కొంతవరకు అటు ఇటుగా ఉండటం, ఆయనకి ఏదైనప్పటికీ కూడా ఎలా నిర్వహించాలి అనేది పద్ధతి తెలియకపోవటం, దాని ద్వారా మనం ఎంతో కొంత అసహనానికి లోనవటం అనేది ఉంటుంది తప్ప మిగతా అన్ని విషయాలు ఎక్కువ శాతం మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వరునికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారు మాత్రం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అష్టమంలోనే మరి రవి, శుక్ర, చంద్రుడు కలయిక అనేది కనిపిస్తుంది. అలాగే మరి షష్టమంలో కుజుడు కనుక ఏదైనప్పటికీ కూడా వారి వారి యొక్క ప్రయాణాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. వస్తువులు పోగొట్టుకోవటం లేదా స్వతంత్ర వాహనాలు ఇవేమైనా నడిపేప్పుడు కొంతవరకు ఇబ్బందులు లోనవటం, ఇలాంటి పరిస్థితులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. ఈ అదృష్టం పట్టినట్టే పట్టి చివరి నిమిషంలో చేజారిపోవటం లేదా ఎంతో కొంత మళ్ళీ వాయిదా పడే పరిస్థితులు రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఏవైనా సరే కొంతవరకు అవమానాలు ఎదుర్కోవటం, ఆ తర్వాత గొంతుకు సంబంధించినవి కానీ, శ్వాసకు సంబంధించినవి కానీ ఒక్కోసారి అనారోగ్యాల సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలా చూసినప్పటికీ కూడా ఈ రోజైతే కనుక ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి లలితాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఒకంత శ్రద్ధ దృష్టి పెట్టాలి. ఎందుకంటే వీరు అకాల భోజనం, తర్వాత చేయవలసిన పని కంటే ఎక్కువ చేస్తూ ఉండటం, విశ్రాంతి లేకపోవటం, ఆలోచనలకి అదుపు లేకపోవటం, వీటి వల్ల ఎంతో కొంత అటు మానసికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి ఎంతో కొంత అసహనానికి లోనయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక విడిగా వీరి యొక్క ప్రతిభా పాఠవాలు ఏవైతే ఉంటాయో వాటిలో వచ్చే హెచ్చుతగ్గులు అయితే ఏమి ఉండవు. వృత్తి ఉద్యోగాల్లో కూడా చెప్పుకోదగిన మార్పులు అయితే ఏమి కనిపించడం లేదు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత లాభాలు ఆర్జించడం అనేది అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే కనుక ఈరోజు వీరు ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారు అయితే కనుక ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇటు షేర్ మార్కెట్లు, చెక్కింగ్ ఇలాంటి విషయాల్లో చాలా అచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం, దూర బంధువుల పరంగా ఏవైనా సరే కొన్ని వినరాని వార్తలు వినాల్సిన పరిస్థితులు రావటం, ఇలా ఏది చూసినప్పటికీ కూడా ఈరోజు ఎంతో కొంత ప్రతికూల వాతావరణం అయితే కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారు కూడా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడంలో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో చెప్పుకోదగిన సమస్యలు రానప్పటికీ కూడా రూపాయి రావాలనుకున్నా కూడా 10 రూపాయలు కష్టపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అంటే అతి కష్టం మీదే విజయం లభిస్తుంది తప్ప సునాయాస విజయం అనేది అయితే వీరి దరిదాపుల్లో ఉండే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అలాగే పోనీ సునాయాసంగా సంపాదించాము అనుకున్నా కూడా ఖర్చులు 10 రావటం అనేది, తద్వారా విశ్రాంతి లేకపోవటం అనేది, ఆలోచనకి అదుపు లేకపోవటం అనేది, ఇలాంటి అననుకూల పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికి ఈరోజు మరి ఇంటి వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈ తృతీయంలో గురుడు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో అయితే బయటపడతారు. కానీ
అది వీరి యొక్క జాతకం వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం ఎంతో కొంత ప్రభావం చూపించడం అనేది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కొద్ది నెలలుగా ఈ సప్తమంలో కేతు అనేది లగ్నంలో రాహు ఉండటం వల్ల కూడా ఎప్పుడూ ఏదైనా సరే ఒక చిన్న చికాకు తొలగింది అనుకునే టైంకి ఇంకో చికాకు రావటం, భార్యాభర్తల మధ్య కూడా ఎప్పుడు ఎలాంటి సఖ్యత ఉంటుందో, ఎప్పుడు ఎలాంటి సఖ్యత ఉండదు. ఇలా అగమ్య గోచరమైన పరిస్థితులు తలెత్తడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక అవకాశం ఉంటే కనుక ప్రతిరోజు కూడా దుర్గా సప్తశలోకి అనేది చదువుకుంటూ ఉండటం వల్ల కూడా ఎంతో కొంత లాభం పడే అవకాశం అయితే కనిపిస్తుంది.